విద్యార్థులతో ఇంజనీరింగ్ కళాశాలలు బంతాట ఆడుతున్నాయని ఆంధ్రజ్యోతి పేపరు కథనం రాసింది. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థులతో బంతాట ఆడుతున్నాయట. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేసింది అని చెప్పట్లేదు, కానీ ఇంజనీరింగ్ కళాశాలల వైపు తప్పును నెట్టేస్తున్నారు. ఏమయ్యా ఆంధ్రజ్యోతి యాజమాన్యం, మీ పేపరు ఎప్పుడైనా ఒక్కరోజైనా అప్పు ఎవరికైనా ఇచ్చావా? మీ పేపర్ను చదివేందుకు ఉచితంగా ఎవరికైనా నువ్వు పేపర్ని ఇచ్చావా? పోనీ చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీలు ఒక్కరోజైనా పాలు ఉచితంగా ఎవరికైనా ఏ షాపులకు కానీ ఏ డీలర్కి కానీ ఒక్కరోజు ఉచితంగా పాలు అప్పుగా ఇచ్చాడా? మరి ఇంజనీరింగ్ కళాశాలలు ఎందుకు అప్పు ఇవ్వాలయ్యా? ఇంజనీరింగ్ కళాశాలలు లక్షల కోట్లు దారబోసి కళాశాలలు పెట్టి విద్యార్థులకు అప్పు ఇవ్వాలా? వాళ్ళు మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం గత ప్రభుత్వంలో విద్యార్థులకు సక్రమంగా ఫీజు రీయింబర్స్మెంట్లు వాళ్ళు కరోనా కష్టకాలం వచ్చినా కానీ ఎక్కడా ఆపలేదు. మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లు మీరు చెల్లించక ప్రైవేటు కళాశాలలకు మేము రేపిస్తాము, ఎల్లుండిస్తాము అని ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలలకు అప్పులు పెట్టి విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పండి అంటే వాళ్ళు ఎందుకు చెప్తారు? ప్రైవేట్ కళాశాలలో వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో పెట్టింది ఊరికే అందరికీ ఉచితంగా చదువు చెప్పడానికే. విద్యార్థులను నాశనం చేస్తున్నది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్నది ఎల్లో మీడియా. కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తుంది ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు. మీరు మాత్రం ఒక్కరోజు కూడా అప్పు మీ పేపర్ ఎవరికి ఇవ్వరు, కానీ ఉచితంగా మీ పేపరు చదువుకోమని ఎవరికి ఇవ్వరు, కానీ హెరిటేజ్ కంపెనీలో పాలు ఎవరికి ఉచితంగా అప్పు ఇవ్వరు, కానీ ఉచితంగా ఇవ్వరు. కానీ హెరిటేజ్ కంపెనీలో పాలు ఇవ్వకపోయినా, ఉచితంగా పాలు ఇవ్వకపోయినా, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు ఉచితంగా పేపర్ ఇవ్వకపోయినా ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రం ఉచితంగా చదువు చెప్పియాలట. కూటమి ప్రభుత్వం మాత్రం ఎన్నికలలో వాళ్ళకి హామీలు ఇచ్చి విద్యార్థులను మోసం చేస్తుందట. మీరు రాసే రాతలకి, మీరు చెప్పే మాటలకి ఎక్కడైనా పొంతనుందా? మీ పేపరు హెరిటేజ్ పాలే ఒక్కరోజు కూడా అప్పివరే. కన్న తల్లులకి, చంటి బిడ్డలకి ఒక్కరోజు కూడా పాలు ఉచితంగా చంద్రబాబు నాయుడు ఏ రోజు ఇవ్వలేదే. మరి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మాత్రం మీరు ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ నుండి వేయకపోయినా విద్యార్థుల నుండి వసూలు చేయకూడదా? విద్యార్థుల నుండి వసూలు చేస్తే మీరు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఇంజనీరింగ్ కళాశాలను తప్పుపడతారా? ఏం మాట్లాడుతున్నారయ్యా? మీకొక న్యాయం, ఇంజనీరింగ్ కళాశాలలకు ఒక న్యాయమా? మీరు మాత్రం వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించుకోవచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రం చదువు చెప్పేందుకు వాళ్ళు ఫీజులు వసూలు చేయకూడదా? మరి ఇంజనీరింగ్ కళాశాలల్లో జీతాలు స్టాఫ్కి ఇవ్వాలన్నా, లెక్చరర్లకు ఇవ్వాలన్నా, మెయింటెనెన్స్ ఖర్చులు, బాడుగులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తాడా, లేకపోతే మీరు ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? విద్యార్థుల జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బంతాట ఆడుతుంటే ఇంజనీరింగ్ కళాశాలది తప్పు అని మీరు చెప్తుండటం నవ్వు వస్తూ ఉంది. ఇది సమాజానికి సిగ్గుచేటు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడింది ఇక చాలు. ఇమీడియట్లీ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.